సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే మన భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా పరుగులెడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్ రంగం, ఫార్మా రంగం, విద్యారంగం, వైద్య రంగం, ఎలక్ట్రానిక్ రంగం, మొబైల్ రంగం అన్ని రంగాల్లో భారతదేశం దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయి వరకు పెరిగిందని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారతదేశంలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పబడి భారతీయులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ఇదంతా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దూరదృష్టితో చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. గతంలో వైద్య విద్య సీట్లు చాలా తక్కువగా ఉండేదని, ఈ రోజు వైద్య విద్య అందుబాటులోకి వచ్చే విధంగా వైద్య కళాశాలలు పెంచడం జరిగిందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ తో పాటు అనేక మందులను భారతదేశంలో తయారు చేసి ప్రపంచ దేశాలకు అందించే స్థాయికి తీర్చిదిద్ది మన దేశాన్ని అగ్రగామిగా నిలిచేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. ఏ దేశం వెళ్లినా భారతీయులంటే గౌరవం పెరిగే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ యోజన, అన్న యోజన కానీ, ఇప్పుడు మొన్న రైతులకు, పేద ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 3 నెలలటువంటి రేషన్ బియ్యాన్ని ఒకటేసారి ఇస్తున్నాం. ఆ విధంగా ముద్రా యోజన కానీ, మహిళలకు జన్ధన్ యోజన కానీ, ఈ విధంగా ఎన్నో రంగాల్లో, బ్యాంకింగ్ రంగంలో కూడా మహిళల్ని ముందుకు తీసుకునే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ముందు చిరు వ్యాపారం చేసుకునేటువంటి వారికి ముద్రా యోజన పథకంగా లక్షల రూపాయలు ఇచ్చి వ్యాపారస్తులకు అండగా నిలబడుతుంది. ముఖ్యంగా నేను ఢిల్లీలో నెల రోజులు ఉన్నప్పుడు అక్కడ చూస్తుంటే, ఢిల్లీ ఢిల్లీ భారతదేశ రాజధాని అనుకుంటాం, కానీ అక్కడ ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వం సహకరించేది కాదు. యమునా రివర్ కానీ, యమునా నదిలో మూసీ నది కంటే అధ్వానమైనటువంటి యమునా నది పక్కలకి వెళ్ళాలంటేనే చాలా గంభీరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశాన్ని ఒక స్వచ్ఛమైనటువంటి దేశంగా నిలబెట్టగలరంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ద్వారానే అవుతుంది. ఆ విధంగానే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా స్వచ్ఛమైనటువంటి నీరు లభించేది కాదు. దానిలో భాగంగా జల జీవన్ మిషన్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోని ఇంటికి నీరు తీసుకొచ్చాడు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మొన్నటి వరకు లక్షలాది గ్రామాల్లో కూడా కరెంటు లేకపోయేది. దానిలో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కరెంటు ఉండాలి, ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 11 సంవత్సరాల పాలనలో ఏ గ్రామానికి కూడా కరెంటు లేకుండా ఉండరాలనేటువంటి దృఢ సంకల్పంతో వెలుగులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది మన భాజపా ప్రభుత్వం మాత్రమే. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో సుమారు 500 ఏళ్ల పాటు భారతీయుల హృదయంలో మాయని మచ్చలాగా భారతీయుల హృదయాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదైనా అంశం ఉందంటే అది అయోధ్య రామ మందిర అంశం. కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం ఉండడం వల్లే దానికి కోర్టులో ఒక సముచిత న్యాయం దొరికి భవ్యమైనటువంటి, గత సంవత్సరమే మనం చూసాం, అందులో వికారాబాద్ జిల్లా నుండి నాకు ఒక గొప్ప అవకాశం దొరికింది. అక్కడ వెళ్ళి ఆ రామ మందిర స్థాపనను స్వయంగా చూసి ఆ అదృష్టం నాకు దొరికిందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం వల్ల నాకు దొరికింది. కాశీ దేవాలయంలో వెళ్ళాలంటే కూడా, నడవాలంటే పరిస్థితి ఉంటుంది కాదు. నేను 4 సార్లు వెళ్ళాను. 4 సార్లు ఇరుకైన దారులు, అక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో కాశీ విశ్వనాథ్ క్యారిడార్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయం అత్యంత సుందరంగా, ఎకరాలు ఎంత భవ్యమైనటువంటి కాశీ విశ్వనాథ్ దేవాలయం సుందరంగా చేశారంటే నేరుగా గంగా నదిలో స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకునే అవకాశం లభించిందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి సమావేశానికి వచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అనేక సమస్యల పైన ముందుకు నిలబడడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ముందుకుంటే వచ్చే 3 ఏళ్ల తర్వాత మనదే అధికారంలో ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం కాబట్టి ఇందులో మీరు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కానీ, జిల్లా అధ్యక్షుల విషయంలో కానీ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పక్కకు పెట్టి అంతా యూనిటీగా ఉంటే ఖచ్చితంగా రాబోయే అధికారం మనం రాష్ట్రంలో ఉంటాం. కాబట్టి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల పాలన విషయం గురించి, అలాగే వికసిత్ భారత్ 2047 అనే అంశాన్ని ప్రతిజ్ఞ అనే అంశం గురించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ నన్ను పాల్పంచుకునేలాగా ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన విషయంలో మన చెప్పాలంటే ఒకటే మాటలో ఆయన గురించి మన మన్మోహన్ భాయ్ గారు చెప్పారు యుగ పురుషుడని. దానికంటే కూడా నా భూతో నా భవిష్యత్ అని చెప్పడం చాలా విశేషం అని చెప్పేసి, ఆయన సరి అయిన పదం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీలు ఏదైనా ఉండొచ్చు, పార్టీలకు అతీతంగా ఏదైనా ఒకరు మంచి పని చేసిండ్రు అంటే వారిని గౌరవించడం, వారి గురించి చెప్పడం మన మానవత్వం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. మన ఈరోజు నరేంద్ర మోదీ గారు లేకుంటే ఇంకా మనం బనాయింగే మందిర్ అనుకుంటూ పాడుకుంటూనే ఉండేవాళ్ళం, కానీ బంగాయ మందిర్ అని చెప్పే వాళ్ళం కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు మనం గత 10 సంవత్సరాల కింద చూడలేదు. ఈరోజు సీజన్, ఇప్పుడు రైతులకు చాలా పని ఉంటుంది. వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన తర్వాత మనం గత 10 సంవత్సరాల కింద చూసినాం. చాలామంది రైతులు ఫర్టిలైజర్ కొరకు ఫర్టిలైజర్ షాపుల ముందర చెప్పులతో లైన్ కట్టడం కానీ, 24 గంటలు అక్కడ సమస్యలు అక్కడ వెచ్చించడం కానీ, ఆ లైన్లో నిలబడినటువంటి అనేక మంది రైతులు కూడా మరణించినటువంటి సందర్భాలు చూసినాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకుండా అదే రేట్లను కంటిన్యూ చేస్తూ రైతులకు సులువుగా ఒక ఆటోకు డబ్బులు ఇచ్చి పంపిస్తే ఫర్టిలైజర్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ లైన్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు మీరు చూసారు, వంట గ్యాస్ కొరకు మనం లైన్ అనేటువంటిది ఉంటుండే. 10 సంవత్సరాల కింద ఒక రోజు మనము వెచ్చించి ఒక గ్యాస్ వంట తెచ్చుకోవాలంటే ఒక రోజంతా వెచ్చించి ప్రైవేట్ ఉద్యోగస్తులైతే లీవ్ పెట్టడము, ప్రభుత్వ ఉద్యోగులు కూడా లీవ్ పెట్టడము, లేదా మన సమయం అంతా కూడా గ్యాస్ లైన్లలో వెచ్చించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అలాంటి సమస్య ఇప్పుడు లేదు. బుక్ చేసిన వెంటనే మనకు సిలిండర్లు వస్తున్నాయి. ఇది ఈ ప్రాంతాలలో మనకు వచ్చినటువంటి మార్పు. ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార ప్రాంతం తాండూరు. మరి ఈ తాండూరులో స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి యువత సొంతంగా పనులు చేసుకుని వాళ్ళకు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి మన తాండూరు పక్కన ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయినటువంటి వేదికపై కూర్చున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే గౌరవ పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి, అలాగే మాజీ అధ్యక్షులు సదానంద రెడ్డి గారికి, మన యొక్క సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ స్వామీజీ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు, అడ్వకేట్స్కు, లెక్చరర్స్కు, మన వ్యాపారవేత్తలకు అందరికీ కూడా పేరు పేరున పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. కాకపోతే ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం మోడీ గారి 11 సంవత్సరాల పాలన గురించి మేధావులతోటి చర్చ జరగాలనే ఉద్దేశంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు తాండూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
తాండూరు పట్టణం నుండి ప్రొఫెషనల్స్ మేధావులతో ఈ సాయంత్రం సమావేశం కావడం ఎంతో ఆనందదాయకం. మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, ఇక్కడ ఆసినటువంటి మరి అందరూ ఎవరైతే తాండూరు పట్టణం నుండి వ్యాపారవేత్తలు కావచ్చు, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే ఈరోజు మనము మోడీ గారి 11 సంవత్సరాల పాలన విషయం పైన దేశం మొత్తం మీద జిల్లాల్లో, మండలాల్లో చర్చ జరిగింది. 2 రోజుల కింద ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి 11 ఇయర్స్ పైన ఒక పవర్ పాయింట్ ఇచ్చి దేశం మొత్తం మీద పాత్రికేయులకి సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రేమేందర్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ను అడ్రస్ చేయడం జరిగింది ఇదే విషయం పైన. మరి మోడీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇదొక ఘట్టం అయితే ఆయన స్వప్నము ఇంకా నెరవేరలేదు. ఆయన ఇంకా 22 సంవత్సరాలు ముందుకు ఆలోచిస్తున్నారు. 2047 ఎప్పుడైతే భారతదేశము స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందో ఆ సమయం మనకి దగ్గరలోనే ఉంది. అయితే ఒకప్పుడు దేశంలో ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది మీకు తెలుసు, మన ఊర్లలో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు, పరిశుభ్రత ఉండేవి కాదు, ఇళ్లలో వర్షాకాలం వస్తే ఈగలు జయ్యమని ఉండేవి, రోగాలు వచ్చేవి, జ్వరాలు వచ్చేవి, తిన్నామంటే ఫుడ్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు, వైద్యం సరిగ్గా ఉండేది కాదు, ఎవరన్నా గర్భిణీ స్త్రీని కానీ లేకపోతే ఇక్కడ తీసుకెళ్లాలంటే కూడా వ్యవస్థ సరిగా ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. మరి అది నేను ఇంకా చిన్నప్పుడు ఉండేవాడిని, ఇంకా మీరు ఇంకా అంతకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఇంకా అంతకంటే దరిద్రాన్ని ఈ దేశంలో చూసుంటారు. మరి ఈ దారిద్ర్యం నుంచి, ఈ పేదరికం నుంచి మనం దేశము బయటపడింది. ఈరోజు అభివృద్ధి సైడ్ దేశం పరిగెడుతున్న ఈ తరుణంలో, ఈ అమృత గడియల్లో మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన 74 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకొక 2040 ఆయన దాదాపు 96 సంవత్సరాలు చేరుకుంటారు. మరి ఆ రోజు యొక్క స్వప్నాన్ని ఈరోజు ఆయన కలగంటున్నారు. మరి ఆయన ఏమంటున్నారంటే ఈ స్వప్నము కేవలం నాది కాకూడదు, ఈ స్వప్నము మరి దేశంలో ఉండే ప్రతి మేధావి, ప్రతి వ్యక్తిని, ప్రతి పౌరుడి 140 కోట్ల మంది వాళ్ళ స్వప్నం కావాలని చెప్పేసి ఆయన ఈ 11 ఏళ్ల పరిపాలన కింద తీసుకెళ్తూ మరి ఆ స్వప్నాన్ని ప్రతి వ్యక్తికి కూడా అందించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చారంటే ఈ తాండూరు పట్టణమే కాదు, వికారాబాద్ జిల్లాలో ఒక మంచికి ఎంతో పెద్ద సపోర్ట్ ఉంది. మంచి పని జరిగితే మేమందరం వెనుకున్నామని చెప్పడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం. నిజానికి ఈనాటి విషయము ఇది ఏ ఒక్కరి కోసమో, ఒక పార్టీ కోసమో, ఒక సంస్థ కోసమో, ఒక వ్యక్తిని కోసమో కాదు. మనమందరం కలిసి ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి, దానికోసం మనం నిర్వర్తించవలసిన యొక్క పాత్ర ఏమిటి, మనం ఏ విధంగా మిగతా వాళ్ళందరినీ మనతో వెంట తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనను రేకెత్తించి ఆ ఆలోచనను మనం అందరం పంచుకోవడం కోసమే ఇక్కడ కలిసాం. ఎవరో ఒకరు ఏదో ఒక సంభాషణ చెప్తే దాన్ని విని వెళ్ళడం అని కాదు. ఇవాళ మీరు అందరూ కూడా చెప్పగలిగే స్థితిలో ఉన్నారని చెప్పి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకనంటే మోడీ గారి వాళ్ళ ఏ విధంగా కోట్లాది మందిని కలుపుకొని తీసుకుపోగలుగుతున్నారు, కోట్లాది మందిలో ఒక భావాన్ని నింపుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజున మోడీ గారు 11 సంవత్సరాలు కాదు, నిజానికి 25 సంవత్సరాలు అని అనుకోవచ్చు. ఎందుకంటే 13 సంవత్సరాలు దాదాపుగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు నాన్ స్టాప్గా. ఆ తర్వాత 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తయింది. అంటే దాదాపుగా 24 సంవత్సరాలు దాటి 25వ సంవత్సరం ఆయనే కంటిన్యూస్గా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ విధంగా కంటిన్యూస్గా ఉన్న యొక్క వ్యక్తి మరొకరు లేరు. ఇది మోడీ గారు మాత్రమే చెప్తున్నారు.
అంటే ఓటమి ఎరగని నాయకునిగా ఆయన కోసంగా నిజంగా దేశం కోసం భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం కోసమే ఆయన మనకు ఈ విధంగా ఒక నాయకుడిగా వచ్చాడా అని చెప్పి ఇవాళ అనేక మంది అంటూ ఉంటే ఆలోచిస్తుంటే ఇవాళ కనిపిస్తున్నది. గతంలో భారతదేశంలో గుప్తుల యొక్క యుగం స్వర్ణయుగం అని చెప్పి చరిత్రలో మనం అందరం చదువుతున్నాం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఈ పరిపాలనా సమయం అనేది భారతదేశానికి ఒక అద్భుత కాలం అని చెప్పి మనం అనుకోవచ్చు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకనంటే కేవలం అభివృద్ధి ఒకటే కాదు, ఇక్కడ అభివృద్ధి కొంత బ్రిటిష్ వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి అభివృద్ధి కోసం ఒక్కటే కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు వాళ్ళ బాధ్యతలు స్వీకరించింది. లేకపోతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారానికి రావాలనుకున్న యొక్క విషయం కానీ విస్తరించాలి, బలపడాలనే ఒక విషయంలో కేవలం అభివృద్ధి ఒకటే కాదు, అభివృద్ధి ప్రధానమైంది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సేవ మరి సుశాసన్ గరీబ్ కళ్యాణ్ అనే ఒక పేరుతోని వికసిత్ భారత్ సహకారం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహించబడుతుంది. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే ఆయనే కేవలం ఏదో ఒక మాట ఒక నినాదం ఇచ్చి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని అనుకోలేదు మోడీ గారు. ప్రజలలో ఒక ఆలోచన రేకెత్తించి ప్రజలందరినీ కలుపుకొని ఆ యొక్క ఆలోచనను సాకారం చేసుకోవడం కోసం. అదేమిటి ఆ యొక్క ఆలోచన? మరి అది వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనేది కేవలం ఒక నినాదం కాదు. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా, అంటే అన్ని రంగాలలో కేవలం ఒక ఆర్థిక శక్తే కాదు, అన్ని రంగాలలో కూడా మనం ఒక అద్భుతమైన యొక్క భవ్యమైన యొక్క మరి విశ్వ గురు స్థానం ఒకనాడు భారతదేశానికి ఉండే అని మనం చరిత్రలో చదువుకుంటున్నాం. కానీ చాలా రోజులు ఒక 20-30 సంవత్సరాల క్రితం భారతదేశం అసలు విశ్వగురు కావడం కాదు కదా, మామూలుగా కూడా ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే పరిస్థితి ఉండే. దేశంలో జరిగిన అనేక పరిణామాలు చూస్తున్న సమయంలో అనేక యుద్ధాలు, అనేక రకాల కుంభకోణాలు, అనేక రకాల డైవర్షన్స్ దీంట్లో చూస్తుంటే మనం భారతదేశం నిజంగా మరి ప్రపంచంలో మళ్ళీ ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం ఇది. ప్రపంచానికి విద్యార్థులు, మన విద్యార్థులు పోయి విదేశాల్లో చదువుకోవడం కాదు, మనం విదేశీ విద్యార్థులకు విద్య కల్పించిన యొక్క దేశం ఇది. తక్షశిల, నలంద లాంటి యొక్క అనేక విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి చరిత్రలో మనం చదువుకున్నాం. కానీ మళ్ళీ అది సాకారం అవుతుందా అంటే మనం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఒక సంపూర్ణమైన యొక్క విశ్వాసం కలుగుతున్న దేశ ప్రజలందరికీ. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత భారతీయులందరూ కూడా ఇవాళ ఒకటి అనుకుంటున్నారు, ప్రపంచంలో నిజంగా భారతదేశం అగ్రగామి దేశంగా మారగలిగే శక్తి ఉన్నది, మారుతుంది, మారి తీరుతుంది అనే యొక్క విశ్వాసం ఇవాళ అందరిలో కలుగుతుంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అనేకం అట్లా కనిపిస్తుంది. అనేక విషయాలలో మనం వికసిత్ భారత్ కావాలంటే ఎట్లా అవుతాం అనే దాని విషయం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.